హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే ఆర్టీమీ అంటే ఎట్లా హ్యాచ్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడైతే ఒకటి హ్యాచింగ్ అయితే పెట్టాను, హ్యాచ్ అవుతుంది. బాటిల్ అయితే వాళ్ళే మార్నింగ్ అయితే కూర్చొని రెడీ చేశాను. అండ్ మీకు నిమిషం కింద కనబడుతుంది. ఇక్కడ ఆర్టీమ్యాక్ అనేది సపరేట్గా పైప్ అనేది ఇస్తాడు, మామూలుగా క్యాప్ టైపు. అదైతే మన దగ్గర లేదు కాబట్టి బాటిల్కే హోల్ పెట్టేసి పైప్ పెట్టేసి లోపల సిలికాన్ అయితే వేసాను. అండ్ ఇక్కడ పైప్తో ఎయిర్ కంట్రోల్ అయితే ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మోటార్కి అయితే ఫిట్ చేశాను అనమాట. ఇక్కడైతే 6 ఉన్నాయి. ఈ 6లో 2 అయితే ఎయిర్ పంప్స్కి వాడుతున్నా, ఇంకా 4 అయితే అట్టే వదిలేసాను. అండ్ దీంట్లో అయితే సెకండ్ది అయితే దీనికి అయితే చూపించా కదా, ఇదైతే మార్నింగ్ అయితే తయారు చేశాను. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి మీకు చూపిస్తాను. వాటర్ అయితే పోసేసాను. నాకైతే స్టాండ్కి ఇట్లా అయితే నేను కట్టుకొని 2 మెయింటైన్ చేస్తున్నాం. మేము ఉండేదైతే అపార్ట్మెంట్లో అనమాట. సో మొయినా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందని లైవ్ కల్చర్ అయితే అని గ్రెండల్వామ్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. అండ్ దీంట్లో అయితే మనం కొద్దిగా కల్లుప్పు అయితే తీసుకోండి, రాక్ సాల్ట్ అనమాట, తీసుకొని దీంట్లో వేసుకొని ఎయిర్ కంట్రోలర్ అయితే కొద్దిగా ఆన్ చేసుకుంటే మనకి బబుల్స్ అయితే వస్తాయి. రాక్ సాల్ట్ కూడా చూపిస్తాను, నేనైతే అంత యాడ్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి రాక్ సాల్ట్ అయితే తీసుకున్నా. ఈ క్వాంటిటీ అయితే చాలు, మరీ ఎక్కువే బాగండి, మరీ తక్కువే బాగండి. మరీ ఎక్కువ వేస్తే ఏంటంటే ఆర్టీమీ అనేది హ్యాచ్ అవ్వదు. సో కథ చూసి వేసుకోమంటున్నా. అయితే రాక్ సాల్ట్ అయితే వేసేసాను. ఎయిర్ కంట్రోలర్తో అయితే చూపిస్తాను. ఎయిర్ కంట్రోలర్ అయితే ఎయిర్ అయితే కంట్రోల్ చేసి పెట్టేశాను. బబుల్స్ అయితే వస్తున్నాయి. సాల్ట్ మొత్తం ఇక్కడ కనబడుతుంది కదా, సాల్ట్ మొత్తం ఏమంటారు డిజాల్వ్ అయిన తర్వాత వాటర్లో అయితే అదేంటి ఆర్టీమీ అయితే హ్యాచ్ వేసుకోవాలన్నమాట. చూపిస్తాను. ఆర్టీమీ అయితే నేను వాడేదైతే ఓఎస్ఐ రెడ్ రింగ్ ఆర్టీమీ అనమాట. అయితే అంటే బాక్స్ అయితే తెప్పించాను, అది బాక్స్లో ఉంటే పాడైపోద్దేమో అని టిన్ అనమాట అది. అందుకని ఇట్లా కవర్లో వేసుకొని బాక్స్లో స్టీల్ బాక్స్లో అయితే పెట్టుకున్నా. ఆ బాక్స్ ఫోటో అయితే పక్కన పెడతాను ఇక్కడ చూడండి. అండ్ ఇదైతే చూపిస్తా కదా, చెప్పాను కదా వాటర్లో సాల్ట్ మొత్తం డిజాల్వ్ అయిపోయాలి, మొత్తం అయిపోయింది అనమాట. ఆర్టీమీ అయితే వేసి చూపిస్తాను. అండ్ మీ దగ్గర ఉన్న టేబుల్ స్పూన్ ఇట్లాంటిది చిన్న స్పూన్ ఉంటే కొద్దిగా అయితే తీసుకోండి, చూపిస్తాను. దీంట్లో అయితే వేసేసుకోండి. దాంట్లో ఇంకా ఆటోమేటిక్గా హ్యాచ్ అయితే అయిపోద్ది. చూపిస్తాను. మొత్తం వచ్చేసింది కిందకైతే మెల్లమెల్లంగా. అండ్ ఆల్రెడీ అయితే దీంట్లో అయితే హ్యాచింగ్ పెట్టాను కదా, అదైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు కలెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఎయిర్ కంట్రోలర్ అనేది ఆఫ్ చేసేయండి. ఏమండి, ఎయిర్ కంట్రోలర్ అయితే ఆఫ్ చేసేసాను. బబుల్స్ అయితే ఆగిపోయినాయి. తర్వాత ఆపేసిన తర్వాత ఆర్టీమీ అంతా ఇట్లా కిందకైతే వచ్చేసింది లాస్ట్లోకి. ఇప్పుడు ఈ పైప్ అనేది రిమూవ్ చేసేసేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆర్టీమీ అనేది కిందకు వచ్చింది. ఫ్యూ మినిట్స్ చూపిస్తాను. ఇక్కడికి రాగానే మనం గ్లాస్లోకి అయితే కలెక్ట్ చేసుకొని మన ఫిషెస్కి అయితే ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టీమీ అయితే కిందకైతే వచ్చేసింది. ట్యూబ్లో చూడండి రెడ్ కలర్లో ఉండింది. ఇంకైతే గ్లాస్లోకి అయితే కలెక్ట్ చేసి చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఆర్టీమీ అయితే కొంచెమే కలెక్ట్ చేశాను. మనకైతే ఎక్కువ అయితే యూజ్లీ ఓన్లీ గప్పీస్ వరకే కదా అని కొంచెం అయితే కలెక్ట్ చేశాను. ఒక నిమిషం, అయితే లైవ్ ఆర్టీమీ మూమెంట్ అయితే మీకు కనపడుతుందా? ఒక నిమిషం.
అండ్ ఇప్పుడైతే ఈ ఆర్టిమియా అనేది మన దగ్గర ఉన్న గప్పీస్కి అయితే ఫీడ్ చేస్తాను, చూపిస్తాను. చూసారా?